నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. రీసెంట్గా భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే ఫారెన్ కంట్రీలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి ఆయన మీద కేసులు నమోదైతే ఆయన ఇండియాకు వచ్చినప్పుడు పోలీసులు కరెక్ట్ టైంలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి ఈయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇలా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు పోలీసులు ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తారా అని ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, భాస్కర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారో అందరూ చూశారు. అయితే భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఫారెన్ కంట్రీలో దాక్కుని ఇక్కడ ఇండియా పాలిటిక్స్ మీద కామెంట్స్ అంటే కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయాలనే డిమాండ్స్ ఎవరి మీద ఉన్నాయి? ఇప్పుడు పంచప్రభాకర్ అని అమెరికాలో ఉంటాడు, పశువుల డాక్టరు. ఓకే. పశువులకు వైద్యం చేసి 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 ఒక పశువు మాదిరి అయిపోయాడు. పశువుకైనా కొంచెం ఇంగిత జ్ఞానం అనేది ఉంటుంది. బాగా గడ్డి పెడితే ఎక్కువ పాలు, బాగా తవుడు గివుడు చెక్క అన్నీ అంటే బలవర్ధకమైన ఆహారం పెడితే మంచిగా పాలు ఇస్తుంది, ఇస్తాయి పశువులు. కానీ వీడు అట్లా కాదు, వీడు మనిషి రూపంలో ఉన్న పశువు. అందుకని పశువు లక్షణాలు లేవు, మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి మనిషి లక్షణాలు లేవు. ఈ రెండు కలగలిపిన లక్షణాల్లో ఉండటంతో అక్కడెక్కడో కూర్చొని అమెరికాలో కూర్చొని ధైర్యంగా ధీమాగా వాగుతుంటాడు అక్కడ కూర్చొని. నేను మీకు మచ్చుకి రెండు విషయాలు చెప్తా. ఓకే. ఒకటి, లోకేష్కి బ్రాహ్మణిని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అయిపోయింది, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. పోనీ వాళ్ళిద్దరు ఇష్టపడ్డారో లేదో, వాళ్ళ పెద్దలు ఇష్టపడ్డారు, పెళ్లి చేశారు, వాళ్ళిద్దరూ శుభ్రంగా ఉన్నారు, వాళ్ళ మధ్య పొరపచ్చాలు ఉన్నాయి అని చెప్పి ఇంతవరకు అయితే బయటికి వార్తలు అయితే రాలా. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు, ఒక బాబు, అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. పోనీ నీకేమన్నా దివ్య దృష్టి ఉండి ఏమన్నా ఉన్నాయి పొరపచ్చాల వాళ్ళ మధ్యలో అంటే కూడా మాట్లాడాల్సిన హక్కు నీకు లేదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, ఇల్లు అన్న తర్వాత 100 ఉంటాయి, వాటి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు పంచప్రభాకర్? చంటి సినిమాలో పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం అని చెప్పి ఓ పాట ఉంది. ఆ పాట పాడి వాడి పశువు గాత్రంతో గొంతుతోటి ఆ పిల్లకి అన్యాయం జరిగిందని మాట్లాడాడు బ్రాహ్మణికి. ఆ అమ్మాయి మేజరు, ఆమె ఏమన్నా మైనర్కి పెళ్లి చేశారా? ఆమె గొంతు కోసారా? అమ్మాయికి ఇష్టం. ఆ అమ్మాయి పైగా విదేశాల్లో చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేసిన అమ్మాయి. అవును. ఓకే, అయిపోయిందా? ఫస్ట్ ఇది మాట్లాడారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు ఆ అమ్మాయి సింగపూర్లో ఉద్యోగం ఎందుకు చేసింది, అక్కడ ఎవరో సింగపూర్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని మాట్లాడాడు. ఈ గాడిద, వీని గాడిద అని కూడా అనకూడదు, ఇంకా ఏమైనా ఉంటే మాట్లాడాలా. అది అయిపోయిందా? ఆ తరువాత ఈ అసెంబ్లీలో వల్లభనేని వంశీ అనేవాడు భువనేశ్వర్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ వీడు అబ్బో నవ్వుతో నా భవిష్యత్తు, అసలు ఏం మాట్లాడాడు అని వీడియోలు చేశాడు. అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఒకసారి ఎప్పుడో నేను ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతాను అని చంద్రబాబు నాయుడు గారు ఏదో సందర్భంలో ఆయన నిజాయితీ గురించి మాట్లాడుకుంటూనో దేని గురించో మాట్లాడారు. వీడంటాడు, ఈ పంచప్రభాకర్ అనే గాడిద, నువ్వు ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపో, మీ ఇంటి తలుపులు వచ్చి మాధవరెడ్డి కొడతాడు. వాడి మాటలు ఎట్లున్నాయంటే భువనేశ్వర్ని భూ ఆంటీ, పురంధరేశ్వర్ని పూ ఆంటీ. అసలు వాడు ఎంత గలీజ్గా మాట్లాడతాడంటే నిజంగా రక్తం ఉడికిపోతుంది అనమాట. నేను తెలుగుదేశం అభిమానినేమి కాదు, నేను తెలుగుదేశం పార్టీ కూడా కాదు, అయినా నాకే మహిళల గురించి మాట్లాడితే ఎవడు మాట్లాడినా, ఏ పార్టీ వాడు మాట్లాడినా, ఇన్ కేస్ తెలుగుదేశం వాడు మాట్లాడినా నేను ఒప్పుకోను. ఎవరు మాట్లాడినా మీకు ఆ హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. సంస్కారవంతంగా మాట్లాడండి. ఇవాళ మీరు బయట ప్రపంచంలోకి వచ్చి మాట్లాడుతున్నారు,
మీరేమి ఒక ప్రైవేట్ మీటింగ్లో ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు చెత్త మాట్లాడుకోండి, చెదారం మాట్లాడుకోండి, జోకులు వేసుకోండి, బూతులు మాట్లాడుకోండి, ఏమన్నా సావండి, ఏమన్నా అవ్వండి. కానీ బయట ప్రపంచంతో మాట్లాడేటప్పుడు, ఒక వీడియో చేసి పెట్టినప్పుడు, లేకపోతే ఒక బహిరంగ సభలో మాట్లాడినప్పుడు, ఒక అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, ఒక పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మీకు పంచేంద్రియాలు మీ అధీనంలో ఉండాలి. అలా మాట్లాడాలి. అంతేగాని మీ ఇష్టారీతిని మాట్లాడతాను అని అంటే కుదరదు. అందుకు నేను ఇంత వ్యతిరేకిస్తున్నా. అసలు మహిళలపైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే హక్కు కానీ, అది ఏ పార్టీ వాళ్ళు అన్నామనివ్వండి, హక్కు లేదు. నీకెవడిచ్చాడు ఈ హక్కు? ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు, వాళ్ళ భార్య వాళ్ళ కోడల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? లోకేష్ని పప్పు 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 అని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆడవాళ్ళని ఒక రకం కామెంట్లు, మగవాళ్ళని ఒక రకం కామెంట్లు మాట్లాడి, అక్కడ కూర్చొని నువ్వు ఇక్కడ కామెంట్లు, ఇక్కడ వీడియోలు రిలీజ్ చేయడం. ఇక్కడ ఒకడు ఉంటాడు, వాడి పేరు ఏదో ఉంది, ఒక కుర్రాడు ఇంటర్వ్యూ చేస్తుంటాడు, వీడేదో ప్రశ్నలు అడుగుతుంటాడు, వాడు సమాధానాలు చెప్తుంటాడు. అక్కడి నుంచి పాడ్కాస్ట్ పెట్టుకొని ఒక అతను చేస్తూ ఉంటాడు. శీలం అతని ఇంటి పేరు ఏదో ఉంది పేరు. అవును. అతను అంతే బాధ్యతారహితంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆడు అంతకంటే మించి బాధ్యతారహితంగా మాట్లాడుతుంటాడు పంచి ప్రభాకర్ అనేవాడు. ఇప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడంటే, మధ్యలో ఒకసారి వైసీపీ పార్టీ ఓడిపోయినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాడు. కొన్ని రోజులు అసలు లేడు, ఏమీ వీడియోలు చేయలే. మళ్ళీ ఏమైందో మళ్ళీ వీడియోలు చేయటం మొదలెట్టాడు. కాకపోతే ఏదైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి వ్యవహారం వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తుంటే అతని ఇంటర్వ్యూకి పనికొచ్చే మెటీరియల్ కాదు. అతను ఇప్పుడు ఒక మనిషిని ఇంటర్వ్యూ చెయ్యాలి అంటే అవతల మనిషికి కూడా ఒక వెయిట్ ఉండాలి. వెయిట్ ఇన్ ద మీన్స్ రాజకీయాల్లో అవగాహన ఉండాలి, అతనికి అర్హత ఉండాలి, అతనికి ఒక సాధికారత ఉన్నవాడిని, కనీసం క్రమశిక్షణ, కనీసం డొక్కశుద్ధి ఉన్నవాడు, ఇవన్నీ ఉండాలి ఒక అతన్ని మనం ఇంటర్వ్యూ చెయ్యాలి అంటే. కానీ అసలు వాడిని ఏమని వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా బుద్ధి జ్ఞానం లేదు, వాడికి అంతకంటే బుద్ధి జ్ఞానం లేదు. అతన్ని కొట్టారంట కదా భాస్కర్ రెడ్డి అని అడిగితే, నేనెట్లా చెప్తాను? రఘురామకృష్ణరాజు గారిని అడగండి, చెప్తాడు 3rd డిగ్రీ అంటే ఏంటో అని మాట్లాడతాడు. పైగా 3rd డిగ్రీ అంటే పోలీస్ స్టేషన్లో కొట్టడం అనే కాదు, మనకి కావాల్సినట్లుగా వాళ్ళ దగ్గర నుంచి చెప్పించుకోవడం కూడా 3rd డిగ్రీయే. అంటే వీడు 3rd డిగ్రీకి కొత్త నిర్వచనాలు చెప్తున్నాడు అక్కడెక్కడో కూర్చొని. రారా చూసుకుందామని ఇప్పటికి నేను కనీసం ఎన్ని ఛాలెంజ్లు చేశాను. నేను చాలా చిన్న మనిషిని కావచ్చు, వాడు చాలా పెద్దోడు కావచ్చు అమెరికాలో ఒక పశువుల డాక్టర్గా. కానీ నేనేమంటానంటే, నీ గురించి కొంతమంది ఇండియాలో ఉండి తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఛాలెంజ్ చేస్తున్నారు. నువ్వు అంత మనగాడివి, అంత పోటుగాడివి అయితే అక్కడెక్కడ కూర్చొని అక్కడ ఇంటర్వ్యూలు చేసి ఇక్కడికి పంపిస్తావు దేనికి? నువ్వు రారా ఇక్కడికి, వస్తే ఏంటో నీ సంగతి ఏంటో చూస్తాం కదా. కేసులు పెట్టగలిగితే కేసులు పెడతాం, ఆల్రెడీ చాలా కేసులు అయినాయి, కోర్టులు శిక్షిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో రేర్ ఎక్సెప్షనల్గా ప్రజా కోర్టుల్లో ప్రజలే తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. వీడంటూ వస్తే మట్టుకు 2 రాష్ట్రాల్లో మహిళలు అయితే వదిలిపెడతారని నేను అనుకోను. అంత గలీజ్ కామెంట్లు చేశాడు. వాడి మీద డైరెక్ట్గా నిర్భయ యాక్ట్ పెట్టొచ్చు, ఐటీ యాక్ట్ పెట్టొచ్చు, సైబర్ బుల్లింగ్ కింద మాట్లాడొచ్చు. ఎన్ని రకాల కేసులు పెట్టారు, ఆల్రెడీ చాలా కేసులు నమోదైనవి. వీడు వస్తే కదా అంత పిరికోడు కాకపోతే రా, నువ్వు చూసుకుందాం. మరి నువ్వు ఇండియా రా,
ఆడేదో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోతే వచ్చాడంట. సరే మామూలుగా అయితే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు. మీరు ఒకప్పుడు మీ పార్టీకి వ్యతిరేకమైన కామెంట్లు పెట్టారు అనుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే అరెస్టులు చేశారు మీరు. కానీ ఏ మాట కామాట తెలుగుదేశం వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే అరెస్టులు చేయకోకుండా వాళ్ళ నాన్న చనిపోయాడని వచ్చాడు కాబట్టి ఆ కర్మకాండలు అయ్యో చేసుకొని ఆయన అని చెప్పి చేసుకున్న తర్వాత అప్పుడు అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతనికి సహజ న్యాయ సూత్రాలు ఉంటాయి. అతనికి సహజ న్యాయ సూత్రాల ప్రకారం అతనికి కూడా కొన్ని న్యాయం జరగాలి. ఎందుకంటే ఒక తండ్రికి కొడుకుగా చేయాల్సిన బాధ్యతలు చేయనిచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పుడు నువ్వురా పంచప్రభాకర్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను మగతనం అని మాట్లాడతాడు. అసలు మగతనం అంటే మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు పరిపాలన చేయడానికి మగతనాలు అవసరమా? ఇప్పుడు పరిపాలన ఎట్లా చేస్తారు? ఒక హృదయంతో చేస్తారు. ప్రజల కష్టాలు కన్నీళ్లు ఒక బాధ్యతతో చేస్తారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని చట్టాలను అర్థం చేసుకుని వాటి ప్రకారం న్యాయం చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. కానీ మగతనం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? నేను అంటున్నా, సరే నేను మగాడిని అంటున్నావు, నీకు మగతనం ఉంది అంటున్నావు, బాగుంది, అచ్చా, నో డిస్ప్యూట్ ఆ విషయంలో. మరి ఆ రెండు ఉన్నాయి కదా, నువ్వు ఇండియా ఎందుకు రావట్లా? మరి రావాలి కదా. రైట్, మగాడివి అయితే మగతనం ఉంటే ఇండియాకి రా. నువ్వు చెప్తున్నాయే, నేనైతే అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడను. అసలు నా దృష్టిలో అవి అసలు పెద్ద విషయాలే కాదు. అందుకని నువ్వు కళ్ళజోడు పెట్టి కళ్ళజోడు తీసి కోట్లేసి సూట్లేసి వెహికల్లో వెళ్తా ఇంటర్వ్యూలు చేయటాలు, రకరకాల పోజులు, వాడి విన్యాసాలు మామూలుగా ఉండవు. అసలు మీరు గమనించలేదేమో ఎప్పుడు. నేను చాలా వినను, ఎందుకంటే అంత కాలుష్యాన్ని భరించే శక్తి నాకు లేదు. అందుకని నేను వినను. ఎప్పుడన్నా ఒకసారి విన్నప్పుడల్లా ఒక వీడియో చేస్తా. వాడి దాకా చేరకపోతుందా అని నేను చూసుకుందాము, నీ బతికేంటో తెలుస్తుంది, చట్ట ప్రకారమే సుమా అంటే నాలాగే చాలామంది కూడా మాట్లాడి ఉంటారుగా. మరి రాడువాడు అక్కడ కూర్చుని కోతలకు వస్తాడు, దొంగ కోతలకు వస్తాడు అనమాట. అందుకని ఒకటే, భాస్కర్ రెడ్డి ఏం చేసినా చట్ట ప్రకారం శిక్షించాలా. ఓకే, ఇప్పుడు పంచప్రభాకర్ అనేవాడు ఏం చేసినా చట్ట ప్రకారం శిక్షించాలా. వీళ్ళకి నిర్భయ యాక్ట్ మీద ప్రకారం కేసులు పెట్టాలా. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అంటారు. వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వీళ్ళపైన కేసులు పెట్టాల్సిందే, వీళ్ళని జైల్లో పెట్టాల్సింది, శిక్షించాల్సిందే. ఎందుకంటే ఇలా చేస్తే కానీ మహిళలపైన ఇలా మాట్లాడితే కుదరదు, చట్టాలు ఉన్నాయి అని ప్రపంచానికి తెలుస్తుంది. సామాన్య పౌరుడి దగ్గర నుంచి పెద్ద రాజకీయ నాయకుడి వరకు ఇది అర్థం కావాలి. మహిళల జోలికి వస్తే ఇలా జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.